తాడాసనం అంటే మన కాలివేళ్ల మీద పైకి లేవడం వల్ల శరీరం అంతా కూడా కాలివేళ్ల మీద ఉంటుంది. స్కిప్పింగ్ చేస్తారు కదా, డ్యాన్స్ చేస్తారు కదా, ఇవన్నీ కూడా తాడాసనం కన్నా గొప్పవే కావు. తాడాసనమే చాలా గొప్ప. తాటి చెట్లు ఇలా నిల్చుండిపోయిన కదా, వేళ మీద నిల్చున్నాం కదా, దీనివల్ల కళ్ళకు రాదు, పొడవ అవుతారు, మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్. అదే మోకాళ్ళప్పుడు వాళ్ళైతే పొడవ మీద ఇలా నడిస్తే మోకాళ్ళప్పుడు లేకపోతే ప్రతిదీ శరీరంలో జరిగే యాక్టివిటీ అన్నీ కూడా యోగాలతో వస్తాయి. అది ఆసనాలు అంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన మనసు, ఆలోచన, శరీరం, శ్వాస, శక్తి అన్నింటినీ కలిపిన యోగాను పర్ఫెక్ట్ ఎవరి యాక్షన్ యోగాను కానీ ప్రతి పర్ఫెక్ట్ వాళ్ళందరూ చాలా పర్ఫెక్ట్గా వాళ్ళ గురించి మొత్తం 8 పాపలు బాగా పర్ఫెక్ట్ అయితే నాన్నగారు కన్నా నాన్నగారు కూడా బాగా చేస్తారు. ఎందుకు బాగా చేస్తారంటే వాళ్ళు ఇచ్చే సాధనలో ఉన్నాయి. ఇక మనకి 12 ప్రాణాయామాలు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యోగాలో సంగత్యర్థం, సంవదర్థం, సంభోమనం, సుజాగతం, దేవాభాగం జలాపూర్వే సంధ్యానం కోసం సంధ్యా సమయం ఉదయం కానీ సాయంత్రం కానీ సంధ్యా సమయంలో యోగా చేయడం వల్ల ఆరోగ్యం ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ యోగా డేకి ఒక పేరు కింద మోడీగా పెట్టింది. యోగా వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఖాళీ గంటతో చేయాలి. భోజనం చేసినాక ఒక వజ్రాసనంలో కూర్చుంటే 20 నిమిషాలు కూర్చోబట్టి డైజెస్ట్ బాగుంటుంది. వజ్రాసనం అంటే అందరూ తెలుసు కదా, ఎలా కూర్చుంటారు వజ్రాసనం అంటే ఇలా కూర్చుంటారు. ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, ముస్లిం సమాజం కూడా ఇలా కూర్చొని ముందుగా ఉంటారు. ఈ వజ్రాసనం వల్ల మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ అంతా కాళ్ళ దగ్గరికి అడ్డాన్ని మీదకి వచ్చి డైజెషన్ బాగా అవుతుంది. కాన్స్టిపేషన్ కానీ మన మలబద్ధి, అసిడిక్ గ్యాస్ అలాంటివి కూడా ఉంటాయి. డైజెషన్ బాగుంటుంది. పైగా వజ్రం అంటే ఏంటి చెప్పండి? వజ్రం డైమండ్. డైమండ్ దేంతో పోయాలి? డైమండ్తో పోయాలి. మన ఏదో రాష్ట్ర బాగా తక్కువ బాగా అంటే అవరు. డైమండ్తోనే పోయాలి. అంత గొప్ప ఆసనం. అంటే అందరూ ఈ ఆసనం వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, డైజెషన్ బాగుంటుంది. ఇక నరాల శక్తి రావాలంటే దీన్ని గరుడాసనం చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ నరాలన్నీ కూడా, చేతి నరాలు, కాళ్ళ నరాలన్నీ కూడా అలా ట్విస్ట్ అయిపోయి మనిషి చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇక త్రికోణాసనం, వీడియోడం గారు ఎవరైనా సింపుల్గా చెప్పినప్పుడు మీకు ఇలా చేస్తారు. యోగాకి ఫిజికల్ ఎక్సర్సైజ్కి యోగాకి తేడా ఏంటంటే మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేప్పుడు ప్రాణశక్తి ఎక్కువ బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కువసార్లు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళేస్తుంది. కరెక్టే, బాగానే ఉంది. కానీ మజిల్స్ రావకపోతాయి తప్ప బాడీలో ఉండే ఇంటర్నల్ 72,000 నాడులు ఉంటాయి. అందులో 10 నాడులు చాలా ముఖ్యం. అవి మనకి బాగా ఉండాలంటే ఈ త్రికోణాసనాన్ని ఎలా చేయాలి? ఇలా పెట్టి గాలి పీల్చుకుని గాలి వదిలేస్తూ ఇలా ముందుకు పెట్టాయి, మళ్ళీ గాలి వదులుతూనే 8 దగ్గర ఈ చేయి ఇలా పెట్టి పక్కన మళ్ళీ గాలి పీల్చుకుంటే పైకి. అంతేగాని ఇక్కడ ఇలా కొట్టేసి అయిపోయింది నేను యోగా చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తే దానివల్ల ఉపయోగం. కానీ ప్రతిదీ కూడా శాస్త్రం ప్రకారం చేస్తే దీనికి ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ మనం ఇక ఉష్ట్రాసనం. ఇక్కడ ఉష్ట్రాసనం చేస్తాం. ఉష్ట్రాసనం ఎవరో కూడా చేయండి. ఉష్ట్రాసనం ముందు చూస్తాం. ఏది మీకు ఉష్ట్రాసనం అంటే మీడియం పోర్షన్లో ఉండి నడుమే చేతులేస్తూ బ్యాక్ బెండర్తో ఆ హీల్ పట్టుకొని తల వాయిస్తుంది. చూసారా, ఇక్కడ లారింగ్స్ అని వాయిస్ బాక్స్ ఉంటుంది. అందరూ తెలిసి థైరాయిడ్స్ ఉంటాయి అన్నింటి. ఆ థైరాయిడ్స్ మీద పారాథైరాయిడ్స్ 4 బర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మ. మరి చూసారా ఎంత బాగా చేస్తుంది. రోస్టు అంటే ఏంటి? ఒంటిలా చేస్తుంది. ఈ ఆసనం వల్ల ఎస్లోగా శిష్యులుగా పాటలు బాగా పాడచ్చు. కూలి గొప్పగా ఉంటుంది. బ్యాగ్ మోసి ఇలా అయిపోతున్నారు. ఆ బ్యాగులు మోసి అది కూడా ఉంటుంది. విద్యార్థులు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ ఆసనం వల్ల ఆసనం బ్రాంకైటిస్ అంటారు, బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. ఇక మీరు చేయగలిగే ఆసనాలు ఏమంటే ఇది ధనురాసనం అంటే ధనుసు అంటే తెలిసిన విల్లు. మన రాముడికి అర్జునుడికి వీళ్ళందరికీ విల్లు ఉంటుంది. కనపడుతుంది సార్ కింద కనపడుతుందండి. ఈ ఆసనాన్ని ఏమంటారంటే ధనురాసనం అంటారు. ఇది వెరీ ఎనర్జైజింగ్ అండ్ రైజెస్ వైటాలిటీ. చూసారా ఎంత ఓ షేప్లో వచ్చేసింది. కానీ ధనుసు మీరంటే ఉంది ఎట్లా మొత్తం చూసారా పూర్ణ ధనురాసనం చేసింది. అంటే బాడీ అంత లైట్ అయిపోతుంది. చూసారా
ఓకే కంటున్నాను. ఇట్ రెడ్యూసెస్ అబ్డామినల్ ఫ్యాట్, పొట్ట యొక్క ఫ్యాట్ తగ్గుతుంది, నడుము వెలుగు బాగా ఫ్లెక్సిబుల్ అవుతుంది. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే మన హ్యాండ్స్కి లెగ్స్కి మజిల్స్కి బాగా బలం వస్తుంది. ఈ బలం వల్ల మనం ఏదైనా సరే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, డాన్స్ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా పశ్చిమోత్తాసనం ఇది ఎవరు బాగా చేస్తారు? ఒకలేదు చూసారా? ఇది పశ్చిమ అంటే ఇది ఏమంటారంటే పశ్చిమోత్తాసనం అంటే పశ్చిమ అంటే వెనక భాగం, ఆ భాగాన్ని అంతా పైకి చూపించుకుంటాను. చూసారు ఎలా చేస్తే మనం పూర్వం ఆడవాళ్ళందరూ కూడా ఇలా ఇల్లు చూపించుకోవడము అన్ని పనులు చేసేవారు కాబట్టి రైతులైతే ఇలా పారవేయడం చూసేవారు. చాలా పొట్టుగా పూర్వోత్తాసనం పైకి రావడం, ఏమైనా ఉంటారు పైకి రావడం పూర్వోత్తాసనం. చేతుల మీద ఇప్పుడు ఇలా ఉన్నాం కదమ్మా, ఇలా ఉన్నప్పుడు మన శరీరాన్ని ఇలా పైకి లేకపోతే దీనికి పూర్వోత్తాసనం. పూర్వభాగం అంటే ఏంటి? ఈ భాగం, మన ముందు భాగాన్ని పైకి ఉత్తాన ఎత్తుతున్నాం, అందువల్ల ఈ ఆసనాన్ని పూర్వోత్తాసనం. ఇది చేయడం వల్ల ఒకవేళ మనకి నడునొప్పి ఉన్న కాళ్ళు చేతులు ఏమన్నా వెప్పులు ఉన్నా లేకపోతే ఇందాక చేసిన దానికి కౌంటర్ వస్తుంది. ప్రతిదీ కూడా ఒకటి యోగా గురువులు చాలామంది ఈ అలాసం సన్నమసం తీసుకుని అలాసం చేస్తున్నారు, అది తప్పు. ఎందుకంటే మీరు అలా నేర్చుకుంటే థైరాయిడ్ యాక్టివిటీ ఎక్కువైపోయి హైపర్ థైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ కానీ రెండులో రావడం కానీ సన్నగా అయిపోవడం కానీ. కనుక ఏం చేయాలి? ఈ ఆసనం చేసిన తర్వాత ఖచ్చితంగా పద్మ మత్స్యాసనం కానీ మత్స్యాసనం చేయాలి. ఇది కౌంటర్ ఆసనం. ఇది చేసినప్పుడు థైరాయిడ్ మీద కిడ్నీస్ రెటినల్ గ్లాండ్స్ అన్నింటినీ పనిచేస్తుంది. ఇది చేయడం వల్ల లంగ్స్ మీద థైరాయిడ్ పారాథైరాయిడ్ అవుతుంది, బ్యాక్ పెయిన్ అవుతుంది, ఆస్మా బ్రాంకైటిస్ వస్తుంది. చాలా మంచి ఆసనం. కానీ అలాసం ఎప్పుడు చేయాలి? అలాసం వేరే సమయంలో చేయాలి. తర్వాత ఇది అలాసం చేయకూడదు. ఒకవేళ సర్వాంగాసనం చేయలేని వాళ్ళు ఇలాగ కండరాసనాన్ని బ్రిడ్జిలా చేస్తే చేతుబంధాసనం, దాన్ని మత్స్యాసనం బాగుంటుంది. ఇందాక నేను చేసిన త్రికోణాసనానికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా? మన మొత్తం బాడీలో ఉన్న అన్నింటినీ బాగా పనిచేస్తుంది. అలాగే ఒక అర్ధమత్స్యేంద్రాసనం అని యాంటీబయాటిక్ ఆసనం అవుతుంది, అది చూపిస్తాను. ఇది దీన్ని అర్ధమత్స్యేంద్రాసనం ఉంటుంది, వక్రాసనం తర్వాత చేస్తుంది. ఈ అర్ధమత్స్యేంద్రాసనం మత్స్యేంద్రనాథుడని ఇప్పుడు మనకి ఆదిత్య యోగినాథ్ ఆయన ఉన్నారు కదా, తెలుసా నేను? యోగి ఆదిత్యనాథ్ ఆయన సీఎం గారు ఎప్పుడు యోగా చేస్తారు, అదో సంప్రదాయం. అలాగే మత్స్యేంద్రనాథుడు అనే ఆయన సంప్రదాయంతో ఈ మత్స్యేంద్రాసనం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్ అని ఎందుకన్నారంటే ఇట్స్ వెరీ యూస్ఫుల్. ఇక్కడ ప్యాంక్రియాస్ షుగర్ కంట్రోల్ చేస్తుంది, లివర్ హెపటైటిస్ వాటికి రాదు, కిడ్నీస్ మీద రెటినల్ గ్లాండ్స్ ఉంటాయి కానీ అవి బాగుంటాయి. ఇలా తిరగడంలో థైరాయిడ్ ప్యారాలసిస్, లంగ్స్, హార్ట్, బ్యాక్ బోన్ మొత్తం మనలో ఉన్న అన్నింటికి డబ్బులకి తగ్గే మందులు చేయాలి. కానీ చేయాలంటే ముందు వక్రాసనం చేయాలి, అది చేస్తే కానీ చేయాలి. ఇక పట్టుదల వాళ్ళకి నావసరం పనిచేస్తుంది. వజ్రశిర అంటారు సార్, వజ్రశిర ర్యాబిట్ అంటే వజ్రాసనంలో కూర్చుని కదా ఇందాక ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసుకుంటా అనుకోండి, ఓన్లీ వజ్రాసనంలో కూర్చున్న వాళ్ళు కంటి శ్రమంతో చేతి పెరుగుతుంది. అదే మరి మొదటి నుంచి హ్యాండ్స్ ఆఫ్ బ్రీతింగ్, వైల్ బ్రీత్ అవుట్ స్లోలీ బ్యాక్ అవ్వాలి. 8 నెంబర్స్లో బ్రీత్ అవుట్ అవ్వాలి, 4 నెంబర్స్లో పైకి రావాలి, మళ్ళీ 4 నెంబర్స్ లాగ్ చేసుకుంటే పైకి రావాలి. బ్రీతింగ్ కంప్లీట్ అవ్వాలి. ఈ ఆసనం చేయడం వల్ల ఏం జరుగుతుందో మనకి మెమరీ బాగా అవుతుంది. శశాంకం అంటే ఏంటమ్మా? ర్యాబిట్. మన 2 చేతులు అయిపోయాయి సరే, మన ఇలా ఉందిగా అలా అతుక్కుపోయాడు. దీనివల్ల మన మైండ్, మన బాడీ, అబ్డామిన్, హార్ట్ మొత్తం అన్నింటినీ పనిచేస్తుంది. సో ఈ ఆసనాన్ని 16 సార్లు చేయమని ఒకటి సరదాగా చెప్పాను. స్కూల్ గురించి ఇలాంటి వాడికి 16 సార్లు చేసినట్టు ఫస్ట్ టైం వచ్చింది, కూడా వచ్చింది. ఎందుకు వచ్చిందంటే చదివే దాని మీద కాన్సన్ట్రేషన్. పూర్వాసనం తెలుసు, పూర్వం ఏంటి? తాబేలు ఎలా ఉంటుందమ్మా? ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఆపదకి తలని, చేతుల్ని, కాళ్ళని, తోకని వాపం ఇచ్చేస్తుంది. షెల్ ఒకటే ఉంటుంది. అంటే తాబేలు చూసి మనం ఏం నేర్చుకోవాలంటే మన ఇంద్రియాలు, సెన్సార్ థింగ్స్ ఉంటాయి కదా, కళ్ళు, చెవులు, ముక్కులు, వీటితో మనం వాల్ పోస్టర్స్ చూస్తాం, చెవితో ఎన్నో వచ్చి సినిమాలు, సెలవులు ఇవి చాలా మంచివి. విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది అంటే
మన ఇంద్రియాలను మనం అదుపులో పెట్టుకోవడమే ప్రత్యాహారము. ఇందాక నేను యమ నియమాల్లో ఆసన ప్రాణాయామం ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధానం చెప్పాను. ఆసనాల గురించి మనం చాలా బాగా మాట్లాడుతున్నాం, కానీ ఒక రెండు మర్చిపోయాం. ఏంటో తెలుసా? యమ నియమాలు, వాట్ డూస్ అండ్ వాట్ డూ నాట్, ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు. మనం చాలా మంది తెలియదు, ఇది చేయకూడదు చేయొచ్చని తెలియదు. అలా ఎవరో చెప్పారు. యమ అంటే ఏంటి? శమధర్మరాస్తారు. వాట్? అహింస, సత్య, అస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ, ఈ ఐదింటిని మనం యమ అంటాం. అహింస అంటే తెలుసుగా, నాన్ వైలెన్స్, ఎవరిని హాని చేయకూడదు. అలా తిట్టకూడదు కూడా, మనసులో తలుచుకోకూడదు, నోటిలో తిట్టకూడదు, చేసుకోకూడదు. మరి మూడు చేయకుండా ఉంటే మనం ఏమవుతాం? యోగి అయిపోతాం. నీకు నీవే నీలో నీవే నేస్తమై మాట్లాడుకో యోగిలా యోగిలా, నీకు నీవే నీలో నీవే నేస్తమై మాట్లాడుకో యోగిలా యోగిలా. చావు బతుకుల మధ్య సాగే జీవితం ఒక నాటకం సంసార అంటే మనం ఎక్కడున్నా మనము ఈ ప్రపంచంలో ఉన్నాం. ఈ ప్రపంచం నుంచి బయటికి రావాలంటే మనం ఇన్నర్గా వెళ్ళాలి. ఇంట్రావర్షన్ అంటారు, అంతర్వర్షన్. అదే యోగా. అంతేగాని ఫిజికల్గా చేసే ఆసనాల వల్ల కొంత బెనిఫిట్ ఉన్నా కూడా మనం ఈ యమని మనం పాల్గొవాలి. అహింస, సత్యం, ఎప్పుడు ట్రూత్ఫుల్గా ఉండాలి. అస్థేయం అంటే ఇతరుల వస్తువు దొంగతనం చేయడం. బ్రహ్మచర్యం అంటే ఏంటమ్మా? పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు. మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలు అదుపులో పెట్టుకుని డిసైజ్, సీలింగ్ అండ్ డిసైజ్. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఇక్కడ నేను వేసుకోలేదు, ఇక్కడ ఇవన్నీ ఎగిరిపోతే ఏమో అని వేసుకోలేదు. కొంత మనము కరెంట్ని ఆదా చేస్తాం, నీటిని ఆదా చేస్తాం. ప్రతిదీ పొదుపు చేయడం అన్నది మీ విద్యార్థులకి తెలుసు కనుక అది చేసుకుంటే మన జీవితమే కాదు, మన దేశం కూడా బాగుంటుంది. ఇక బ్రహ్మచర్యం అన్న దాని తర్వాత అస్థేయం అంటే ఇద్దరు వస్తుంది. అస్థేయం అంటే అపరిగ్రహం అంటే ఏంటి? ఇతరులు ఈ ఊరినే తీసుకోవడం. ఇప్పుడు నేనేమి చెప్పకుండా సార్ వచ్చి షాలో తప్పేసి సార్ మీకు సన్మానం చేస్తాను. ఏదైనా మనం ఏదైనా కష్టపడి పని చేస్తేనే మనం దాన్ని పుష్పాలను తీసుకోవాలి. భగవంతుని కూడా మనం ఎలా అడగాలంటే, నేను ఇలా కూర్చుంటాను, నాకు అన్ని ఇచ్చి అడగకూడదు. ఎవరు అడగాలి? నేను నా శరీరం నుంచి 10 మందికి సాయం చేస్తాను, నువ్వు నాకు ఏదైనా ప్రసాదించని భగవంతుని అడగాలి. ఛానల్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే భగవంతుడు మనకి చక్కటి శరీరం ఇచ్చాడు, చక్కటి తల్లిదండ్రులు ఇచ్చాడు, మంచి ఇచ్చాడు, మంచి గురువులు ఇచ్చాడు. కనుక వాళ్ళందరినీ కూడా పెంచుకుంటూ మన విద్యని నేర్చుకోవాలి. ఇక నియమాల్లో శౌచం అంటే ప్యూరిటీ, తర్వాత శౌచం సంతోషం, ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ అంటే దేనిలో వస్తుందో మీరు సినిమా చూస్తే హ్యాపీ వస్తుందా? కాదు. ఎప్పుడు హ్యాపీనెస్ వస్తుందంటే మనం అనుకున్న దాన్ని, లోపల అనుకున్న దాన్ని అందరికీ ఉపయోగపడి కంటెంట్ని మీరు ఇస్తే హ్యాపీ వస్తుంది. మనకు ఉన్నదాంతో తృప్తి చెందుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. ఉన్నదాంతో తృప్తి చెందుతా మనం చదవం, ఇది కావాలి అది కావాలంటే, సైకిల్ ఉంటే పాలు కావాలంటే, స్కూటర్ కావాలి. కానీ విద్యకు మాత్రం అనుకుండకూడదు. ఎప్పుడు నేను ఇప్పటికి కూడా ఇంకా ఎగ్జామ్స్ రాస్తాను. మొన్న బిఎల్ఎస్ఏ ఎగ్జామ్స్ రాసేది, అలా మొత్తం అన్ని ఎగ్జామ్స్ రాస్తాను. ఎందుకంటే మన చదువుకి 90 ఏళ్ళు వచ్చినా 100 ఏళ్ళు వచ్చినా చదువుకుంటూనే ఉంటాం. విద్యార్థిగా ఉంటాం. అర్థం కదా చరిత్రలో మీరందరూ యోగా ప్రదర్శన చేస్తారు. కానీ చాలా ఎక్కువ ఇది ఒక సముద్రం అమ్మాయి, యోగానికి సముద్రం. అందులో మీకు చెప్పాను, నాకు ఇప్పుడు ఒక 60 సంవత్సరాలు ఉన్నాయనుకుంటున్నాను. అంటే నేను ఒక 50 సంవత్సరాలు యోగాలో లీనమైపోయాను కదా. ఇది చెప్పేది చాలా ఎక్కువ. ఇంకోసారి మనం చేసుకుందాం. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. యోగా గురించి ఇప్పుడు మన ఆసనాల గురించి కాస్త మేడం గారు చేసి చూపిస్తారు, మా పిల్లలు కూడా. అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చక్కటి అవకాశం ఇచ్చిన డాక్టర్ చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మనందరం మళ్ళీ ఇంకోసారి కలుస్తాం యోగాన్ని. అలాగే ఎంతోమంది పిల్లలు 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు కూడా పిల్లలందరూ పెద్దవాళ్ళు కూడా యోగాలో మంచి ప్రతిభ కనబరచాలని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళకి పోటీలు చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్
వాళ్ళు వేసే ఆసనాలు మనం ఏదో యోగా అంటే ఇప్పుడు వరకు సార్ చెప్పారు, కానీ ఇప్పుడున్న యోగాలు ఏంటంటే ఒలింపిక్స్లో కూడా పెట్టడం జరుగుతుందండి. దాని నిమిత్తం ఏంటంటే ఇప్పుడు అందరిలో పోటీల్లో ఉత్సాహం బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా యోగాలో పోటీలు జరగడం, దాంట్లో పార్టిసిపేషన్ చేయడం, జిల్లా రాష్ట్ర స్థాయి నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా పెడుతున్నారు. సో ప్రతి ఒక్కరిలో కూడా ఇందులో ఉపయోగించుకొని యోగాని ఓన్లీ కేవలం మనసు ధ్యానం ఉన్న వేరే వేరే చిన్న చిన్న రోగాలు కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఫిజికల్గా కూడా వాళ్ళకి బాగుంటుంది. పోటీల్లో పెట్టడం వల్ల స్పోర్ట్స్ కోటాలో కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. యోగా కూడా స్పోర్ట్స్లో జాయిన్ చేస్తున్నారండి. సో రాబోయే 36 ఒలింపిక్స్లో కూడా యోగా కూడా ప్రవేశపెడుతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా యోగాని ఆచరించండి, దాన్ని చేయండి, యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. చిన్న శ్లోకం ఒకటి చెప్తాను, అంటే ఇప్పుడు వరకు అన్ని గురువుగా చెప్పేశారు. సమయం తక్కువగా ఉన్నందువల్ల నేను కొంచెం చెప్తాను. తర్వాత మా పిల్లలు ప్రదర్శన చిన్న ప్రదర్శన చేస్తాను. Close your eyes. Few minutes. Close your eyes. అసత్యానికి అలాగే చీకటి నుండి వెలుగుకి మనందరూ బయటకు వచ్చి తర్వాత మృత్యు నుంచి మనం ఆరోగ్యంగా జయించడం కోసమే ఇదంతా మనం ప్రతిరోజు చేసుకుని ఫిజికల్గా అలాగే మెంటల్గా మనందరూ కూడా ప్రతిరోజు యోగా సాధన చేయండి. మరి సార్ అయితే ఈరోజు చెప్పారు కాబట్టి మరి సాయంత్రం నేను యాక్టివిటీస్ చేపిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం.